యాక్చువల్లీ ఇదే చెప్దాం అనుకున్నా. కొంతమంది ఎన్నిసార్లు యూనిఫామ్ వేసినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. అందులో కార్తీక్ సార్ కూడా ఒకళ్ళు. మనకి ఇక్కడ రవి అన్న ఉన్నారు, రవితేజ అన్న ఇస్ ఆల్సో లైక్ దాట్. ఎన్నిసార్లు యూనిఫామ్ వేసినా వాళ్ళు ఫ్రెష్గా ఉంటుంది చూడడానికి. సో నేను ఇందాక ట్రైలర్ కార్లో వస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తుండే ట్రైలర్. ఐ వాస్ థింకింగ్ అసలు మనకి కంప్లీట్ పోలార్ ఆపోజిట్ ఉంది పోలీస్ క్యారెక్టర్ ఏంటో అనుకున్నా. బట్ సూపర్ సార్, అమేజింగ్. ఓకే, ఈరోజు ఇప్పుడు క్లియర్గా అయింది ఏంటంటే పోలార్ ఆపోజిట్ అన్న విషయం అయితే క్లియర్ అయిపోయింది. యా ఇంతకీ మేము వీరప్పని ఎప్పుడు చూడబోతున్నాం? త్వరలో. ఎవ్రీ టైం నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫస్ట్ అడుగుతున్న మాట, సార్ హిట్ 4 చేస్తున్నారా లేదా అని అడుగుతున్నారు. నువ్వే చెప్పు అది మాట. సార్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. ఐ కమ్ టు యూ వెరీ సూన్. నానితో చెప్తా. చెప్పండి. థ్యాంక్ యూ. మిగతా మాటలు మేము స్టేజ్ పైన వింటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రీసెంట్గానే గర్ల్ ఫ్రెండ్తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. చూశాను సార్ ఇక్కడ రాగానే. అంటే అటు రష్మిక దీక్షిత్ శెట్టి కూడా కాదు, రాహుల్ రవీంద్రన్ గారి ఫేవరెట్ అయిపోయారు అందరూ కూడా. సో ఇప్పుడు కార్తీ గారితో ఒక సినిమా చేయాలంటే ఎలాంటి కథ చేస్తే బాగుంటుంది అంటారు డైరెక్టర్గా? అండ్ నేను చాలా సరదాగా చెప్పేవాడిని, కానీ యాక్చువల్లీ ఒకటి ఉందండి. ఒక ప్రొడ్యూసర్తో ఆల్రెడీ డిస్కస్ కూడా చేసాం, ఇంకా ఆయనకి తెలీదు. బట్ మేబీ ఆఫ్టర్ ఒక 1 or 2 years వెళ్తాను ఆయన దగ్గర. సో అది ఇప్పుడు బయట చెప్పలేను కాబట్టి. 1 or 2 years ఓకే. బట్ ఆయన కామిక్ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అండ్ ఆయన యాటిట్యూడ్ చాలా ఇష్టం నాకు. సో ఈ రెండు ఉండాలని అనుకుంటా, కానీ చూద్దాం ఏముంటుందో. ఓకే, కార్తీ గారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో? 1 or 2 yearsలో ఎలా రాబోతున్నారని అనుకుంటున్నారు? అందరితో పాటు చేయాలి. ఎనీ ఎక్స్పెక్టేషన్? నో, ఆయన అడిగాను కాబట్టి ఎనీ ఎక్స్పెక్టేషన్? మీరు ఏదైనా ఒక అప్డేట్స్ కావాలి మీకు. అవును, అప్డేట్స్ వచ్చింది కదా చాలా. ఇక్కడ నుంచి లాగింది చాలా. ఓకే, మా బేబమ్మ ఇస్ హియర్, బ్యూటిఫుల్ కృతి. సో బేబమ్మ ఇక్కడికి రాగానే తెలుగుతో ఎలా ఇంప్రెస్ చేశారో అక్కడ కూడా తమిళ్తో అలా ఇంప్రెస్ చేస్తున్నారు మాకు తెలిసింది. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ స్ట్రైట్ తమిళ్ డెబ్యూ ఫిల్మ్ కదా. ఐ థింక్ దిస్ ఇస్ గోన్ బి వెరీ వెరీ స్పెషల్ టు యూ. సో ఎస్, తమిళ్లో ఏమన్నా మాట్లాడదామా? ఎందుకండి ఇప్పుడు పర్లేదు, కార్తీ గారు ఎలాగో తెలుగులోనే మాట్లాడతారు, మా తెలుగు ఆయన కాబట్టి. నేను కూడా తెలుగు అమ్మాయే, కానీ ఈరోజు ఫర్ ఏ చేంజ్ మీ తమిళ్ని మేము టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. పేసింగ్ సరే కేளுங்க. సందీప్ కిషన్ గారు ఉన్నారు కదా, కాస్త కాన్వర్సేషన్ చేయొచ్చు కదా తమిళ్లో. మీరు తమిళ్ చాలా తప్పుగా బాగా మాడుతున్నారండి, అలాగే కంటిన్యూ చేయండి. అందుకే మీకు ఇచ్చా, నేను బుక్ అవ్వకూడదనే మీకు ఇచ్చాను ఇంకా. సో ఓ పని చేద్దాం, ఈ సినిమాలో మీరు స్పిరిట్ రీడర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కాబట్టి అవును, ఇది మీడియం స్పిరిట్ రీడర్ని